పోరాటం ఓన్లీ వీడియోస్ మీద మనుషుల మీద కూడా ఉందండి. చిన్న పాపని సెక్షువల్ అబ్యూస్ చేశారు. మిమ్మల్ని ఒక పొలిటికల్ లీడర్ గా చూడాలా? ఎందుకు స్పందించాలి? ఈసారి కూడా మేము ఎమ్మెల్యే క్యాండిడేట్ గా చూడము. ఈసారి అసెంబ్లీలో చూద్దరు. మీ జీవితంలో ఏమన్నా మలుపు తిప్పిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? యూజ్లెస్ అఫైర్స్. ఫ్యామిలీ నేను మిస్ అవుతున్నాను. ప్రజలందరూ ఇప్పుడు కన్ఫ్యూజింగ్ లో ఉన్నారు. పోలీసులు మీ ఇంటి బయట ఉన్నారు. నేను ఇండిపెండెంట్ గా వెళ్తున్నా. సిబికే ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకి ఒక అవేర్నెస్ తేవాలి. పవన్ కళ్యాణ్ గారు మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? పవర్ మనకి ఎంత ఇంపార్టెంట్. ముఖ్యమంత్రి గారిని కలిసారు జగన్మోహన్ రెడ్డి. 24 లో మాత్రం అమలాపురం అనే వచ్చింది. ధైర్యం ఏంటండి అసలు? గ్రౌండ్ లెవెల్ లో తిరుగుతున్నప్పుడు ఏపీ మొత్తం నాదే అనిపిస్తుంది. సోషల్ మీడియా అంతా పవన్ కళ్యాణ్ గారిని తిరుగుతున్నా. లిక్కర్ కన్నా ముందు గంజా ఎక్కువ. నేను డిఫికల్ట్ గా ఫేస్ చేసాము. ప్రజల సమస్యలే ఇంకా నాది. చాలా మంది రియాక్ట్ అవుతూ వస్తున్నారు. ఒక పొలిటీషియన్ గానే యాక్సెప్ట్ చేయను. ఎవరిని మెప్పించేదిగా కాదు ఇది. రాజ్యాంగం చదవండి. చంద్రబాబు నాయుడు గారు ప్రజలు లేకపోతే ఊసి ఏపీ ఎలా చూడాలనుకున్నారు? ఏం చేంజర్ లాగా. హాయ్ మ్యామ్. హాయ్. హలో, నైస్ టు మీట్ యూ. ఒక 6 months బ్యాక్ అనుకుంటా మీ ఇంటి బయట పెట్టిన కారు చాలా మంది వచ్చి ఏదో పగలగొట్టారనే ఇష్యూ ఏదో సోషల్ మీడియాలో కొంచెం హడావడి అయింది. ఇది ఫస్ట్ టైం కాదు, ఇది థర్డ్ టైమ్. సో కార్ ఎవరో midnight 2 o'clock అరౌండ్ వచ్చి జస్ట్ వెహికల్ మీద వచ్చాడు, మోపెడ్ కొట్టేసి వెళ్ళిపోయాడు అంతే. అంటే నార్మల్ గా ఎవరి మీద అనుమానాలు కానీ అలాంటి పక్కా జనసేన వాళ్ళే, దాని మీద అనుమానం ఏముంటది, పక్కా వాళ్ళే. ఇప్పుడున్న రాజకీయ పొలిటీషియన్ పార్టీస్ కి ఏదైనా మీరు వ్యతిరేకంగా ఉన్నారా, లేకపోతే అంత నేను ఏ గవర్నమెంట్ కి వ్యతిరేకం కాదు, బట్ వాళ్ళు చేసిన ఫాల్స్ ప్రామిసెస్ కి మాత్రం 100% ఆపోజిషనే. సాధారణంగా రాజకీయ నాయకులు అందరూ అధికారంలో రాకుండా చాలా ప్రామిసెస్ చేస్తూ ఉంటారు. అన్ని వచ్చిన తర్వాత ఇస్తారని గ్యారంటీ ఏం లేదు. మరి గతంలో ఎందుకు మీరు ఇది చేయలేదు, ఇప్పుడు ఎందుకు ఇది చేస్తున్నారు అనే దాని గురించి వైసీపీ ప్రభుత్వం చూపించాలంటే అనుకోండి. ఇప్పుడు 2 days బిఫోర్ కూడా వేశారు కదా, వైసీపీ గవర్నమెంట్ అగెనెస్ట్ గా చేసాము అని. సో నేను ఏ గవర్నమెంట్ వచ్చినా సరే మన స్టైల్లో క్వశ్చనింగ్ చేస్తూనే ఉంటాం. అంటే ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. నార్మల్ గా డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడున్న గతంలో నార్మల్ 2024 అనుకుంటా, 2024లో మీరు ఎమ్మెల్యే క్యాండిడేట్ అమలాపురం సంబంధించిన దానికి. సో దాన్ని ఎలాగ స్టార్ట్అప్ చేశారు, ఏంటి దాని బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా, లేకపోతే ఏమన్నా చెయ్యాలి అనిపించి చేశారా, లేకపోతే దానికి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఎక్కడ దొరకలేదు. మేము మా రీసెర్చ్ లో ఎక్కడ దొరకలేదు. సో ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా. సో యాక్చువల్లీ నేను సోషల్ యాక్టివిటీస్ట్ NGO, నాకు అరౌండ్ 16-18 years అప్పటి నుంచి సర్వీసెస్ చేస్తూ వస్తూ ఉన్నాను. ఒక రోజు కాకినాడ దుమ్ములపేట ఏరియాలో ఒక చిన్న పాపని సెక్షువల్ అబ్యూస్ చేశారు. సో midnight అరౌండ్ 12:30 అట్లా కాల్ వచ్చింది, సర్పవరం పోలీస్ స్టేషన్. సో NGOs అందరూ అక్కడికి వెళ్ళారు. సో ఒక NGO నాకు కాల్ చేసి ఇలా అయిందంట మేడం, ఒకసారి రండి అంటే వెళ్ళాం. అక్కడ ఉన్న సిట్యువేషన్, ఆ అమ్మాయికి న్యాయం జరగకపోగా రివర్స్లో జరగలేదు అని చెప్పి కేసుని క్లోజ్ చేశారు. అంటే వన్ ఆఫ్ ద బిగ్ షాట్. సో ఆ మూమెంట్లో నాకు అనిపించింది పవర్ మనకి ఎంత ఇంపార్టెంట్, వై నాట్ ఐ, అది దట్ టర్న్ మై లైఫ్. నార్మల్ గా మిమ్మల్ని ఒక పొలిటికల్ లీడర్ గా చూడాలా, లేకపోతే సోషల్ యాక్టివిటీగా చూడాలా, లేదా ఒక మదర్గా చూడాలా, లేదా యంగ్ డైనమిక్ లీడర్గా ఎలా చూడాలన్నది మాకేం అర్థం కావట్లేదు. చాలా మందికి అడిగే క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ఎలా చూడమంటారు మిమ్మల్ని నార్మల్గా? అంటే మాకు తెలిసినంత వరకు సోషల్ యాక్టివిటీస్ ఎక్కువ చేస్తూ ఉంటారు. లైక్ రీసెంట్గా ఏదో స్టార్ట్అప్ చేసి దాన్ని తీసుకెళ్తున్నారు అనే విషయం తెలిసింది. దాన్ని స్టార్ట్ చేయడానికి ఏదైనా ఒక బలమైన రీజన్ ఉందనుకుంటారా? అంటే సో యాజ్ అ మదర్గా అంటే నా పిల్లలు చూసుకుంటారు, చిన్న పిల్లలందరూ నన్ను అలానే. బట్ మీలాంటి వాళ్ళు అయితే సోషల్ యాక్టివిటీస్ట్ గా చూడండి, బట్ పొలిటీషియన్స్ అయితే పొలిటికల్ గానే చూడండి. నార్మల్ గా సోషల్ మీడియా ఓపెన్ చేస్తుంటే ఇప్పుడున్న పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా మేమేదో ట్రోల్స్ చేస్తూ ఉంటున్నారు. సో దానికి మీరు ఏమైనా స్పందిస్తున్నారా? అంటే ఈ వీడియోలో కూడా మేము స్పందించినట్టు ఏం చూడలేదు, అంటే అంతే క్యాజువల్ గా తీసుకున్నారు. ఎందుకు స్పందించాలి? ఏనుగు వెళ్తుంటే కుక్కలు ఎన్నో మొరుగుతాయి, నేను ఎందుకు స్పందించాలండి? స్పందించకపోతే ఏం మాట్లాడలేదు అని అనుకుంటారు కదా. అనుకోనివ్వండి, వాళ్ళ వల్ల వచ్చే నష్టం ఏంటి? నాకు ఎన్ని కుక్కలు కానీ నేను సమాధానం చెప్తా, అవసరం లేదు. మీ రాజకీయ ప్రవేశం ఒక బలమైన రీజన్ అంటే ఏం చెప్తారంటే, ఎవరు దాన్ని మీకు ఆప్షన్ ఇచ్చారు? నాకు పొలిటికల్ అనేది నా ఇంట్రెస్ట్ మీద వచ్చాను. లైఫ్ లో జరిగిన చాలా ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని ఐ జస్ట్ వాంటెడ్ టు సిట్ ఇన్ అసెంబ్లీ ఆర్ ఏ పార్లమెంట్. దట్ ఈస్ ఓన్లీ
కాన్సెప్ట్ మైండ్లో నడుస్తుంది, ఎప్పటికీ అదే నడుస్తుంది. సో దానికోసమే వర్క్ చేస్తున్నాను. అండ్ ఏ పార్టీస్కి నేను ఫేవర్ కాదు, ఏ పార్టీస్కి నేను సపోర్ట్ చేయట్లేదు. ఈసారి కూడా మేము ఎమ్మెల్యే క్యాండిడేట్గా చూడవచ్చు. ఈసారి అసెంబ్లీలో చూద్దరు. అసెంబ్లీ చూస్తే గ్రేట్. అంటే నార్మల్ లాస్ట్ ఇయర్ చేసినట్టు ఈ ఇయర్ ఎమ్మెల్యే క్యాండిడేట్ కింద పోటీ చేసి అసెంబ్లీలోకి వెళ్దామని ఎస్ బలంగా ఫిక్స్ అయి ఉన్నారు. ఎస్, చాలా స్ట్రాంగ్. ఆల్ ది బెస్ట్. మా సైడ్ నుంచి మేము ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం మీకు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ జర్నీస్ ఏంటంటే మీరు స్టార్ట్అప్ చేసిన దగ్గర నుండి చాలా జర్నీస్ చేస్తూ ఉన్నారు. చాలా మంది ఫైట్ చేశారు. ఇందాక మాట్లాడినట్టు కారు ఇన్సిడెంట్. యాజ్ ఎ మదర్గా మీ పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? అంటే ఇవన్నీ చూస్తూ ఉంటారు కదా, మదర్ ఎట్లా నడుస్తున్నారు ఏంటి. మార్నింగ్ స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఈవినింగ్ మీతోనే ఉంటారు మ్యాక్స్. సో వాళ్ళు ఎలా హ్యాండిల్ చేయగలరు? నార్మల్గా వాళ్ళు భయం ఎక్కువ వస్తూ ఉంటుంది వాళ్ళకి. సో మా మదర్ ఇలా ఇంతమంది ఇది అవుతుంది మా మదర్ మీద, లేకపోతే వాళ్ళు ఎలా వస్తున్నారు, దానికి మీరు ఎలా టాలీ చేస్తున్నారంటారు మ్యాథ్స్? పిల్లలు అంటే ముందు అయితే వాళ్ళు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చే టైంకి చేస్తూ వచ్చారు, చాలా ట్రోల్స్ చేశారు. బట్ నాకన్నా వాళ్ళు ఎక్కువ స్ట్రాంగ్, సెన్సీ కిడ్స్ కదా వాళ్ళు. సో అదొక్కటి మిస్ అవుతున్నాను. మదర్హుడ్ ఆబ్వియస్లీ ఐ మిస్ దెమ్. మార్నింగ్ ఎప్పుడో ఎర్లీ మార్నింగే వెళ్ళిపోతాము. సో వాళ్ళు ఎప్పుడో పడుకున్నప్పుడు వస్తున్నాను. ఇట్స్ బికేమ్ వెరీ టఫ్, బట్ ఐ హ్యావ్ టు ఫైట్, ఐ హ్యావ్ టు స్టాండ్. అంటే చాలా మందికి ఎగ్జాంపుల్ గా ఉండాలని ఫిక్స్ అయ్యారు. అంటే ఇలాగా ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాలి, పేరెంట్స్ పిల్లల విషయంలో ఎలా ఎంత షెడ్యూల్ తీసుకోవాలి, టైం మేనేజ్మెంట్. సాధారణంగా రోజుకి 24 గంటలు ఉంటే మీకు ఏమన్నా 48 గంటలు ఏమన్నా ఉండేమో నేను అనుకుంటున్నాను. అందులో 24 గంటలు మాత్రమే ఉన్నాయి. సాధారణంగా అంటే పని చేసే వాళ్ళకి 24 గంటలు సరిపోతుంది. మీరేమో పరిగెడుతూ ఉంటున్నారు. నాకు తెలిసి దేవుడు ఏమన్నా మీకు 48 గంటలు ఇచ్చాడేమో అనుకుంటున్నాను. లేదు లేదు, బట్ మేనేజ్మెంట్ అంతే. స్కెడ్యూలింగ్ వేసుకోవడం, డిసిప్లిన్ అన్ని ఇంకా అంతే. 24 hours ని జస్ట్ 4 hours పడుకొని మిగిలిన 20 hours. 4 hours అంటే చాలా అది చిన్న విషయం కాదండి. సాధారణంగా అంటే మీ జీవితంలో ఏమన్నా మలుపు తిప్పిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఒక బలమైన రీజన్, నా జర్నీ ఎలా ఉంచాలి, ఈ జర్నీని ఎలా స్టార్ట్అప్ చేయాలి అనే ఆలోచనతో ఏదైనా ఒక సంఘటన కానీ లేదా ఏదైనా స్టోరీ అన్న బిహైండ్ స్టోరీ? సో బిహైండ్ స్టోరీ ఎన్జిఓస్ నేను అబ్యూజింగ్ చూస్తున్నాము. సో రిజర్వేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఉమెన్స్, అది ఎక్కడ కూడా లేదు. సో ఉమెన్ అంటే పొలిటికల్గా కొంచెం చాలా దారుణంగా చూస్తారు సిచ్యువేషన్స్. సో అవన్నీ కూడా టాలీ చేసుకుంటూ ఇంకా స్ట్రాంగ్ పర్సనాలిటీ బిల్డప్ అయ్యి అప్పుడు వెళ్దామని చెప్పేసి రెడీగా ఉన్నా. గ్రౌండ్ లెవెల్లో అసలు చంద్రబాబు నాయుడు గారి కన్నా నేనే ఎక్కువ వర్క్ చేస్తున్నాను. ఆయన ఇంకా అన్ని ప్లేసెస్కి వెళ్ళరు, నేను ఎవ్రీ ప్లేసెస్కి వెళ్తున్నాను. రీసెంట్గా మేడం మేము అంటే మా టీం వర్క్ చేస్తూ మీ గురించి మేము సర్వే చేస్తే కొంతమంది పోలీసులు మీ ఇంటి బయట ఉన్నారు. ఏంటంటారు దాని రీజన్? పవన్ కళ్యాణ్ అడగాలి ఎందుకు పోలీసులు పెట్టాడు. బుద్ధి జ్ఞానం లేదండి ఆయనకి. క్యాస్ట్ డిస్క్రిమినేషన్ జరిగింది అన్న దాంట్లో జస్ట్ ఒక రిప్రజెంటేషన్ ఇద్దాం అనుకున్నాం. మరి అది తీసుకోవడానికి ఆయనకి ఇబ్బంది ఏంటో మాకు తెలియట్లేదు. సో వస్తున్నామని చెప్పి ఒక గ్యాదరింగ్ ఎక్కువ చేశాను. 3 days ఉన్నాను. బయట పోలీసులు హడావిడి అన్ని మామూలే. నార్మల్గా మీరు పలానా క్యాస్ట్ కి సపోర్ట్ చేస్తున్నారు, ఏమన్నా గెలిచి అలాంటిది ఏమన్నా అంటారా? క్యాస్ట్ ఏం లేదండి. అలా అయితే పోలవరంలో చేసిన అమ్మాయి కాపులే, వాళ్ళ క్యాస్టే కదా. అమ్మాయి కోసం ఇంకా స్టాండ్ చేసి కోర్టులో నేనే వాదించుకుంటున్నాను. సో క్యాస్ట్ ఏముంది, బట్ ఐ గివ్ మోస్ట్ ప్రయారిటీ టు దళిత్స్. అంటే నార్మల్గా చాలా మంది ఎమ్మెల్యేలు చూస్తూ ఉంటాం, ఈ 5 years తర్వాత ఒకరు, 5 years తర్వాత ఒకరు చూస్తూ ఉంటాం. సో వాళ్ళు ఇచ్చే పథకాలు కావచ్చు లేదా మాటలు కావచ్చు అన్నీ చేస్తారు చేయరు అన్నది పక్కన పెడితే, యాజ్ ఏ బొత్స ఐశ్వర్య గారు 2029లో అసెంబ్లీకి వెళ్తానంట. ఇచ్చే మాటలు లేకపోతే ఇప్పుడు పోరాడుతున్న పోరాటాలు అన్ని కూడా జరుగుతాయంటారా? లేకపోతే నేను ఏ పార్టీలో జాయిన్ అవ్వలేదు కదండి. పార్టీలో జాయిన్ అయితే వాళ్ళు చెప్పే అబద్ధాలన్నీ కూడా నేను ప్రజలకు క్యారీ చేయాలి. నేను ఇండిపెండెంట్ గా వెళ్తున్నాను కాబట్టి ఐ హావ్ మై ఓన్ స్ట్రక్చర్, ఎయిమ్, గోల్. అంటే సాధారణంగా జనాలందరూ అనే మాటలకి అంటే పొజిషన్ వచ్చిన తర్వాత వాళ్ళు అన్ని మాటలు అన్ని ఉత్తిగా ఉంటాయి అని అంటారు. కొంతమంది రాజకీయ నాయకులు అంటూ ఉంటారు, మా ప్లేస్లోకి వచ్చి చూడండి మేము ఎలా సర్వే చేస్తాం, ఎలా పని చేస్తాం అని అంటూ ఉంటారు. దాన్ని మీరు పొజిషన్కి వెళ్తే మీరు ఇచ్చే వర్క్, మీరు ఇచ్చే జనాలకు ఇచ్చే మోటివేషన్ ఎలా ఉంటుంది అంటారు? మన ప్రెసెంట్ బట్ ఇంపార్టెంట్, గూడ్ ఇంపార్టెంట్.
ఫుడ్ ఇంపార్టెంట్. ఎంతవరకు అవి చేరుతున్నాయి? సో ఆ మెయిన్ కాన్సెప్ట్ మీద బయటకు వెళ్ళినప్పుడు దట్ మేక్స్ అస్ సెన్స్. ఇప్పుడున్న రాజకీయాలందరూ వాళ్ళ స్వార్థాల కోసం వస్తున్నారు. సో స్వార్థాలు తీర్చుకున్నారు, ఫుల్ఫిల్ అయిపోతున్నాయి. సో ఇంకేముంది, హ్యాపీగా కూర్చుని తినడమే వాళ్ళు. ఇప్పుడు కార్ ఇన్సిడెంట్ కాకుండా కొన్ని వీడియోస్లో మీరు స్కూటీ మీద కూర్చుని ఏడుస్తున్న సందర్భం ఒకటి ఉంది. దాని వెనక ఉన్న విషయం ఏంటన్నది మాకు అర్థం కాలేదు. అంటే అక్కడ ఏదన్నా సిచ్యువేషన్ జరిగిందా లేకపోతే ఏంటి? సో అది గాంధీనగర్ నుంచి నేను నార్మల్గా నేను ఒక్కదానే వస్తున్నాను. మేబీ అప్పుడు నాకు డెలివరీ అయ్యి 3 years ఎంతో. సో ఆ టైంలో ఒక ఇద్దరు బండి మీద వచ్చి గుద్దేశారు. నేను అది నార్మల్గా యాక్సిడెంట్ అనే అనుకున్నా. కానీ నేను అది పడిపోయిన తర్వాత నేను సంథింగ్ నాకు వినపడుతుంది, కానీ నాకు నేను ఎక్కడున్నాను అన్నది నాకు తెలియట్లే. కానీ చుట్టూరా ఉన్న వాళ్ళందరిది కూడా నాకు వినపడుతుంది. అయ్యో పడిపోయిందిరా, ఎవర్రా ఈవిడ, ఐశ్వర్యరా, ఇది అని చెప్పుకుంటున్నారు చుట్టూరా. పడిపోయినవాడు మాత్రం ఒరే నేను ఒక్కడనే వచ్చాను రా, ఇంకొకరు రాలేదురా అని 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 అంటున్నారు పడిపోయినాడు. ఇమీడియట్ గా కొంచెం ఒక 5-10 minutes తర్వాత నేనే లేచాను. కానీ నా కాలు ఫుల్ ఇరిగిపోయింది. నన్ను కొట్టినట్టు మాత్రం నాకు తెలుస్తుంది, కానీ నాకు ఎవరు కొట్టారన్నది నాకు తెలియట్లే కాలు దగ్గర. ఇమీడియట్ గా వెంటనే మనోజ్ మా హస్బెండ్ కి కాల్ చేశాను. వెంటనే హాస్పిటల్కి వెళ్ళాము. బట్ వాళ్ళు ఎక్కడ స్కిప్ అయిపోయారో తెలియదు. FIR లేపించాం, యూజ్లెస్ FIRs. ఇప్పుడు నార్మల్గా ఎన్ని జర్నీస్ చేస్తూ ఉంటారు, అందరితోనే పోరాడుతూ ఉంటారు. ఎప్పుడైనా ఎక్కడైనా మీ ఫ్యామిలీ నేను మిస్ అవుతున్నాను అని ఏమన్నా అనిపిస్తుంది అండి? ఆబ్వియస్లీ అనిపిస్తుంది అండి, ఎందుకు అనిపించదు? ఈవినింగ్ అయ్యేసరికి మా మమ్మీ డాడీ దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది. వాళ్ళు 70 క్రాస్ అయిపోతున్నారు, హ్యాపీగా వాళ్ళతో కబుర్లు చెప్పాలనిపిస్తుంది. నా కూతురు 7th ఇప్పుడు. She always wants me to sit beside her. ఏదో మాట్లాడాలి. స్కూల్లో జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని నాకు చెప్పాలి. అది చిన్నోడు, చాలా చిన్నోడు, వాడు కూడా స్కూల్లో జరిగినవన్నీ నాకే. బోత్ ఆర్ క్లోజ్ టు మీ. మా హస్బెండ్ కన్నా నాతో ఎక్కువ క్లోజ్. ఆబ్వియస్లీ ఎమోషనల్ అవుతాను, ఒక్కోసారి ఏడుస్తాను, ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి ఏడుస్తాను, మళ్ళీ అగైన్ ఈ రాజకీయం వదిలేయాలనిపిస్తుంది. అన్ని మిక్స్డ్ ఫీలింగ్స్ అంతే. మీరు అన్నట్టు ఇందాక రాజకీయాలు వదిలేదనే కాన్సెప్ట్ ఒకవేళ వస్తే ఏదైనా ఒక సంగతి నిరుత్సాహపరిచే సందర్భాలు ఏమైనా ఉంటాయి కొన్ని. సాధారణంగా నార్మల్గా నేను అన్నట్టు నేను ఫ్యామిలీని మిస్ అవుతున్నప్పుడు ఇవన్నీ ఎందుకు, శుభ్రంగా ఇంట్లో కూర్చొని హ్యాపీగా ఉండొచ్చు కదా అని అనుకోవచ్చు. కానీ మీరు ఏదో ఒక మెసేజ్ ఇవ్వాలి, మీరు ఒక రోల్ మోడల్ ఉండాలి. సో పొలిటీషియన్స్ కాదు, మొత్తం సంథింగ్ ఏదో చెయ్యాలి, ప్రజలకి చెయ్యాలి అనే కాన్సెప్ట్లో మీరు పరిగెడుతున్నారు. సో పరిగెడుతున్న సమయంలో ఒక సందర్భంలో నేను డౌన్ఫాల్ అవుతాను అనేది ఏమన్నా, అంటే నన్ను వెనక్కి లాగే సందర్భాలు ఉంటాయి కొన్ని. అంటే ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని సందర్భాలు వెనక్కి లాగుతూ ఉంటాయి. అలాంటివి ఏమన్నా మీ జీవితంలో ఉన్నాయండి? ఆబ్వియస్లీ ఉంటాయండి. లేవు అంటే నేను అబద్ధాలు ఆడుతున్నట్టు. ఆబ్వియస్లీ ఉంటాయి. ఒక్కోసారి పిల్లల మీద అటాక్స్ జరిగినప్పుడు ఎందుకు మనకి ఇది సాఫ్ట్గా ఉండే లైఫ్ని, బిజినెస్లు ఉన్నాయి, చక్కగా రొయ్యలు జరువులు చేసుకుని హ్యాపీగా ఉండొచ్చు కదా అనిపిస్తుంది. బట్ ఇంకా లైఫ్ షుడ్ మూవ్ ఆన్ కాబట్టి దిగిన తర్వాత ఇంకా నిండా ములిగాక ఇంక చలేంటని సో ట్రావెల్ అవుతున్నాం. అంటే నిరుత్సాహపరిచే విషయాల్లో మనకి అంతగా ఏం కాకుండా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. అమలాపురం ఎమ్మెల్యే గురించి మనం మాట్లాడుకోవాలంటే ప్రతి విషయం కొంచెం ప్రజలకు యాంటీగా కనబడుతున్న సందర్భాల్లో సోషల్ మీడియా కనబడుతుంది మనకి. సో దానికి మీరు రియాక్షన్ ఇస్తున్నారు, రిప్లైలు ఇస్తున్నారు, ఫైన్. క్లారిటీ చేయాలంటే ఏం చేస్తారు? మీకు ఒకటండి, ఏదైనా సరే వేవ్ లో కొట్టుకెళ్ళిపోతున్నారు. లీడర్స్ అనేవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేరు. వైసీపీ వేవ్ వచ్చిందా, వైసీపీలో ఎవడెవడేసాడో కొట్టుకెళ్ళిపోతున్నాడు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, టీడీపీ, ఇంకా జనసేన అయితే చెప్పక్కర్లే. సో వేవ్ లో కొట్టుకెళ్ళిపోయిన వాళ్ళకి బాధ్యతలు ఏముంటుందండి? వాళ్ళు ఏంటి, జస్ట్ వాళ్ళు 1 term 2 terms వాళ్ళు తప్ప లీడర్స్గా ఎప్పుడు వెళ్ళలేరు. సో 24లో మాత్రం అమలాపురం అనే వచ్చాను. బట్ గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్నప్పుడు ఏపీ మొత్తం నాదే అనిపిస్తుంది. ఏపీ మొత్తం నాదే అనిపిస్తుంది. సో చూద్దాం, గ్యాదర్ చేద్దాం. ఛాన్స్ ఇస్తే సీఎం పోస్ట్ లో కూడా కూర్చునేలా ఉన్నారు అయితే. ఏమో ప్రజలు ఇస్తే కూర్చుందాం, దాంట్లో ఏముంది. అంటే మీరు పోరాడుతున్న పోరాటం గురించి ప్రజలకు అందితే ఖచ్చితంగా దే విల్ చూస్. ప్రజలందరూ ఇప్పుడు కన్ఫ్యూజింగ్ లో ఉన్నారండి. వీళ్ళు చెప్పిన స్టోరీలు విన్నారు, వీళ్ళు చెప్పిన స్టోరీస్ విన్నారు. వీళ్ళందరూ కూడా క్లమ్జీ. వాళ్ళు ఏం నష్టపోతున్నారో తెలియట్లేదు. బట్ మనం చెప్పే విధంలో చెప్తే దే విల్ డెఫినెట్లీ అండర్స్టాండ్, దే విల్ స్టెప్ ఫార్వర్డ్ అని అనుకుంటున్నా. ప్రజలు ఏమంతా తెలుగు తక్కువ వాళ్ళు అయితే కాదు, బట్ కన్ఫ్యూజ్ చేస్తున్నారు.
సో అది వర్కౌట్ చేయాలి. రీసెంట్గా మొన్న సంక్రాంతి ఫెస్ట్ జరిగింది. సో దానికి చాలామంది లీడర్స్ కొంచెం డ్యాన్స్లు వేసిన సందర్భాలు ఉన్నాయి. దానికి మీరు ఒక చిన్న కౌంటర్ వేసారు. అది ఎవరికి వేసారన్నది బాగా అర్థమవుతుంది మనకి, సుభాష్ గారికి. వేసినప్పుడు చాలామంది మీ మీద మీరు కూడా చేశారు, మీరు కూడా గతంలో వీడియోలు పోస్ట్ చేసినప్పుడు మీరు డ్యాన్స్ చేసిన వీడియోస్ ఉన్నాయి. సో దాన్ని లిఫ్ట్ చేసుకుని తీసుకొచ్చి మీరు కూడా డ్యాన్స్ చేశారు. మా లీడర్ ఎందుకు వేయకూడదు అని చాలామంది పెట్టారు. దాన్ని మీరు ఎలా చేస్తారు? నేను క్లాసికల్ డాన్స్ చేశానండి. వాళ్ళకి నాకు డప్పులు కొట్టుకుని నోట్లేదు నవ్వులుకుంటూ రోడ్ల మీద ఆడవాళ్ళని ఎంత దారుణంగా అంటే డ్రెస్సెస్ సరిగ్గా లేకుండా టాప్లు ఎత్తి చూపించి ఆ ఫ్రంట్ ముట్టుకోండి అని చెప్పి, ఏంటి అసలు ఆ డాన్స్ కి నాకు తేడా లేదా? ఎన్నో బాగుంటారు అలా. ఇవాళ కూడా పోస్టులు చూసా. సర్లే మొరగని అని వదిలేసాను అంతే. ప్రజలు తెలియట్లేదు అంటారా దీని గురించి? అంటే తెలియట్లేదండి. ఇప్పుడు నాకు ఒక రీల్ పెట్టిందంటే 1M దాకా వెళ్ళిపోతుంది ఒక్కొక్క రీల్. మీరు తెలుస్తూ ఉంటుంది. సో మరి తెలియకుండానే చూస్తున్నారా? తెలియకుండానే షేర్లు కొడుతున్నారు. అయినా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు అన్నది ఎవరికి సపోర్ట్? ఇంకా వేరే ఆప్షన్స్ లేవు కదండి. నోటా అనేది ఉంటదని వాళ్ళకి తెలియదు. 1 or 2 or 3 or 4 అంతే. అదొక్కటే తెలుసు వాళ్ళ మైండ్ లో. సో అసలు నేషనల్ పార్టీస్ ఉండగా ఎందుకు ఈ లోకల్ పార్టీస్ అనేవి వచ్చాయి? వ్యక్తిగత స్వార్థాల వల్ల అంతే. సో ప్రజలు మారాలి మరి. రీసెంట్గా మన మాజీ ముఖ్యమంత్రి గారిని కలిశారు, జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. కలిసిన వెంటనే మీ మీద వచ్చిన పోస్టులు కంప్లీట్గా బొత్స ఐశ్వర్య అనే ఆవిడ, వైసీపీకి సంబంధించిన ఆవిడ అని చెప్పి ఫిక్స్ అయిపోయారు జనాలు అందరూ. అంటే మీరు ఎలా ఫిక్స్ అయ్యారు? అంటే నేను కంప్లీట్గా వైఎస్ఆర్సీపీకే ఉన్నాను, లేదు ఇందాక మీరు ఇండిపెండెంట్ అన్నారు, బట్ ఎక్కడో ప్రజలు అన్నట్టే మాకు అనిపిస్తుంది ఏంటి వైఎస్ఆర్సీపీకే ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి అన్నారు. అంటే గతంలో చూసుకుంటే మీరు ప్రస్తుతం కాకినాడ రూరల్ ఎక్స్ ఎమ్మెల్యే అయిన కురసాల కన్నబాబు గారి మీద కూడా మీరు ఏదో ఫైట్ చేస్తూ వచ్చారు, ఏదో విషయాలు మాట్లాడుతూ వచ్చారు. కానీ జనాలకు అందరికీ ఎందుకు వైసీపీఏ ఫోకస్ చేశారు బొత్స ఐశ్వర్య గారు అని ఎందుకు అంటున్నారంటారు? అదే వైసీపీ నేనే అంటే ఇప్పుడు వస్తా అని ప్రాజెక్ట్ ఒకటి చేస్తున్నాను, లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్. సో రూరల్ ఏరియాస్ లో ఉన్న, ఒక రిమోట్ ఏరియాస్ లో ఉన్న స్కూల్స్ కి వెళ్తుంటే అసలు స్కూల్స్ చూసి మెస్మరైజ్ అయిపోతున్నాం. అంటే డిజిటల్ క్లాస్ రూమ్స్, ఆ బెంచెస్, ఇవన్నీ చూసి. సో ఆబ్వియస్లీ మనం జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్స్ అవుతాం కదా. అవన్నీ చూసి అంటే ముందు కూడా ఆలోచించారు అని. దట్ ఈస్ ద రీజన్. అండ్ దట్టు కూటమి ప్రభుత్వం వాళ్ళు కేసుల మీద కేసులు వేస్తే మన సరిపోకపోతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర హెల్ప్ తీసుకున్నాను. తప్పే ఉంది. ఇప్పుడు నేను కండువా వేసుకుంటే ఎవరు వద్దంటారు? నన్ను జనసేన వాళ్ళే వద్దంటారు కదా. పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి మీ పార్టీలో జాయిన్ అవుతానంటే ఏమంటాడు? వద్దంటాడు ఏంటి? అప్పుడు వీళ్ళందరూ నన్ను కామెంట్ చేసిన అందరూ పులకాలు అవుతాయి. అంటే అంత భయంకరంగా సోషల్ మీడియాలో మనుషుల్ని ప్రస్తావిస్తూ తిడుతున్నారు కదా, దాని తర్వాత వచ్చిన పరిణామం ఎలాగా ఫేస్ చేస్తున్నారండి? అంటే నార్మల్ జెంట్సే ఫేస్ చేయలేదు సాధారణంగా. అది లేడీ అయ్యుండి వాళ్ళన్న మాటలు కానీ లేకపోతే వాళ్ళు చేస్తున్న బిహేవియర్ కానీ ఎట్లా తీసుకుంటున్నారు? చిన్నప్పటి నుంచి కొంచెం వండిదాన్ని వాళ్ళు చేసే కొద్దీ నాకు ఇంకా కోపం వస్తుంది, ఇంకా బౌన్స్ బ్యాక్ అవుతున్నాను అంతే. చేయకుండా వాళ్ళు ఏరు చేస్తూనే ఉంటారు వాళ్ళు. సో ఆల్రెడీ వాళ్ళందరినీ దాటుకుని వచ్చేసాను. ఇంకా కింద మొరుగుతారు, మనకెందుకు? అంటే చాలా మంది పాలన పైన బాగానే ఉంటది, కింద లోకల్ లీడర్స్ నాశనం చేస్తారు అంటున్నారు. అలా ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు నేను చూస్తున్నాను కదా, జగన్మోహన్ రెడ్డి గారు మంచివారే, చంద్రబాబు నాయుడు గారు మంచివారే, పవన్ కళ్యాణ్ కూడా మంచివారే. కానీ కింద ఉన్న లోకల్ వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు డర్టీ పాలిటిక్స్ అండి. సో అది నేను చూస్తున్న కొద్దీ నాకు బాధ అనిపిస్తుంది. ఇవన్నీ వాళ్ళకి ఎప్పుడు తెలియాలి? ఎవడు చెప్తాడు? మనమేనా వెళ్ళి చెప్పొచ్చు కదా. సోషల్ మీడియాలో మీ వీడియోస్ చూస్తూ ఒక వీడియో బాగా మమ్మల్ని కదిలించింది. ప్రస్తుతం కాకినాడ రూరల్ కానీ అర్బన్ కానీ రోడ్స్ సరిగ్గా లేని పరిస్థితుల్లో మీరు రోడ్స్ మీదకి వచ్చి రోడ్స్ సరిగ్గా లేవని ఒక సవాల్ విసిరారు. అది మన కాకినాడ ఉదయ్ గారు, ఎంపీ ఉదయ్ గారు. దాన్ని స్పందించి ఇప్పుడు కాకినాడ రోడ్స్ వేస్తున్నారు, లేకపోతే టైం వచ్చింది కాబట్టి మేము రోడ్స్ వేస్తున్నాము అనేది, అంటే దాని క్రెడిట్ ఎవరికి వెళ్తుంది అంటారు?
అంటే ఉదయ్ ఏమంటే నేను గుర్తు చేసే వాళ్ళకి అది గుర్తు రాలేదా? అంటే వచ్చి regular గా వాళ్ళు అదే 2 సంవత్సరాలు దాటిపోయింది, 18 నెలలు దాటిపోయింది, ఇప్పుడు గుర్తొచ్చిందా వాళ్ళు చేసింది నేను చెప్తున్నప్పుడు? ఉప్పాడ ఆ ఏరియాలో లైక్ వాటర్ వచ్చి రోడ్డు కొట్టుకు వెళ్ళిపోతున్న టైంలో మీరు వెళ్ళి అక్కడ ఒక చిన్న వీడియో ఒకటి తీశారు. తీసిన టైంలో మళ్ళీ అదే విత్ ఇన్ డేస్ అనుకుంటా, ఆ డేస్లో రోడ్ ఏదో వేసారు, హాఫ్ రోడ్ ఏదో వేస్తే అక్కడున్న ఇద్దరు యూత్ యంగ్ మ్యాన్స్ వచ్చి అక్క చూడండి మా నాయకుడు రోడ్ వేసాడు, మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు ఏదో ఏదో మాట్లాడారు. దాని తర్వాత కూడా మీరు ఏదో వీడియో పెట్టారు. అంటే వాళ్ళు తెలుసుకోవాలండి పిల్లలు, ఎందుకంటే ఉదయ్ గారు పిలిచి ఒరే మీరు కూడా చెయ్యండి, మీకు నేను అన్ని సపోర్ట్ ఇస్తాను అంటే, వాళ్ళు జస్ట్ 21 years, వాళ్ళకి అలాంటి పొల్యూషన్ మైండ్ లో చేయడం అది కరెక్ట్ గా అనిపించింది. అందుకే ఇమీడియట్ గా కౌంటర్ ఇచ్చాను వాళ్ళకి. ఎవరికి నేను నార్మల్ గా ఇవ్వను, కానీ వాళ్ళకి మాత్రం ఇచ్చాను కౌంటర్. అంటే యంగ్ మ్యాన్స్ ఎవరు వాళ్ళు స్వతహాగా వచ్చి మాట్లాడలేదు అయితే? ఎవరు లేరు, అస్సలు ఎవ్వరూ లేరు. అందరూ పక్కనున్న ఎమ్మెల్యే ఇలా గోపుతాడు, ఒరే మాట్లాడండి డీల్ డైరెక్ట్ వాళ్ళే రావచ్చు కదా. రారు కదా, మనల్ని తట్టుకోలేరు కదా. మళ్ళీ తట్టుకోవాలంటే అందుకే పక్కన వాళ్ళందరినీ ఇచ్చి ఎలాంటిరా అయ్యండిరా, ఎలా పక్కన వాళ్ళకి ఏం అవసరం నన్ను అనడానికి, పక్కన వాళ్ళు అంత చేస్తారా అంతే. అన్నీ ఇంకా మామూలే జరుగుతూ ఉంటాయి అంటారు. క్యాజువల్ ఇంట్లో కూర్చుని ఎవరికో వార్నింగ్ ఇస్తున్నారు. చాలా మందికి ఇచ్చాను. అది ప్రాముఖ్యమైన వ్యక్తికి ఇచ్చారు. పదవి దిగిన తర్వాత మేము మా పవర్ మేము చూపిస్తాం, మిమ్మల్ని కూడా పెడతాం టాప్లా అంటే. అంత ధైర్యం ఏంటంటే అసలు, అంటే అంటే మళ్ళీ వాళ్ళు ఒకవేళ పొలిటికల్ గా పవర్ లో ఉన్నా లేకపోయినా ఉంటాయి కదా వాళ్ళకి కూడా. మనకి రాజ్యాంగం ఉందండి, రైట్ టు స్పీక్. అది ఎవడు ఉల్లంఘించడానికి ఉండదు. నాకైనా మీకైనా అదే రాజ్యాంగం ఉంటది. వాళ్ళు నన్ను చేసేది ఏముంది, నేను ఏమన్నా బూతులు తిట్టానా, వాళ్ళకి కార్లు బదులు కొట్టానా, ఏం చేశానని నేను ఎందుకు భయపడాలి? భయపడే స్టేజ్లు అన్ని దాటిపోయాను. నన్ను గాంధీనగర్ లో ఆపి కొట్టినప్పుడే భయాలన్నీ వదిలేశాను అన్ని కూడా. అంటే ఇంకా ఏదో డైలాగ్ ఉంటూ ఉంటది అంటే, భయపడి అంటే మాట్లాడుకోవాలి లేవు అని అంటూ ఉంటారు. కాబట్టి ఐశ్వర్య గారితో ఇంకా భయపడ్డా లేవు అని అంటారేమో. అంతే సింపుల్. వీళ్ళకి వాళ్ళకి నాకు ఏం గొడవలు ఉంటాయి అసలు. సాధారణంగా అంటే ఎవరు ఇప్పుడు ఎక్కడ పోట్లాడుకోరు సందర్భం లేకుండా. కానీ ఉదయ్ గారి గురించి మీరు ఏమన్నా చెప్పాలంటే, ఆయన ఉదయ్ గారు మంచి బిజినెస్ మ్యాన్ అండి, బట్ ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్. వేవ్ లో డబ్బులు ఖర్చు పెట్టుకుని వచ్చాడండి. సో బట్ ఈజ్ అ గుడ్ పర్సన్. హాని చేసే మనిషి అయితే కాదు, కానీ పని ఏం చేయలేను. పని చేయలేని వాళ్ళు వచ్చి మనకి ఏం చేస్తారు? చాలా మంది చేశారంటున్నారు మేడం. ఏం చేశారు నాకు చూపించి, నాకెవడూ చెప్పలేదు పని చేశారని. సోషల్ మీడియా బాగా వాడుతున్నారు. సాధారణంగా నేను మా టీం లేకపోతే రెగ్యులర్గా నార్మల్గా ఉంటుంటాం. చాలామంది కాకినాడ సరౌండింగ్స్లో బజ్జ ఐశ్వర్య కానీ తెలుగులో ఎవరు లేరేమో అని నా ఫీలింగ్ అండి. అంటే దీనికి మేము ఒక క్యాప్షన్ పెట్టుకొచ్చా, 0 to 1 అనేది. ఆబ్వియస్లీ అండి. గతంలో బజ్జ ఐశ్వర్య గారు క్లాసికల్ డాన్సెస్ చేస్తూ లేకపోతే ఫుడ్ రెసిపీస్ చేస్తూ తర్వాత ఈ జనాలకి సేవ చేయాలని మర్చిపోయిన 5 రూపీస్ 10 రూపీస్ భోజనం లేదా ఆ కాన్సెప్ట్ ఏంటంటే అసలు, అంటే చాలా మంది మాట్లాడుకున్నారు సడన్ గా ఎందుకు ఆపేసే ప్లాన్ వచ్చింది. ఆపేసే ప్లాన్ ఏం లేదు, యాక్చువల్లీ అది నేను కరోనా తర్వాత స్టార్ట్ చేసా 10 రూపీస్ కి అని. కరోనా తర్వాత పనులు ఎవరికి లేవు, సో ఆ టైంలో వాళ్ళకి ఫుడ్ దొరక చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఆటో వాళ్ళు వీళ్ళందరూ, సో డైలీ వేజెస్ వాళ్ళు. సో దానికోసం అది 10 రూపీస్ భోజనం అనేది చేసాము. ఆఫ్టర్ దట్ కూటమి ప్రభుత్వం వచ్చింది. సో కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్ళీ అన్న క్యాంటీన్స్ ఓపెన్ అయ్యాయి కాబట్టి దాని యూజ్ అవసరం లేదు సమాజానికి అనిపించి క్లోజ్ చేసాం. అసలు మీ పోరాటానికి వెనక ఉన్న రీజన్ ఏంటండి? అంటే జనాలు అడిగేవి ఇవన్నీ కూడా, అంటే ఈ రోజు జేమ్ స్టూడియోలో ఒకటే ఎజెండా అండి, ఉమెన్స్ కి 33% రిజర్వేషన్ కావాలి. దేని మీద మీ ఫోకస్? రిజర్వేషన్, యూత్ రిజర్వేషన్, అంతే సింపుల్ థింగ్, అంతకుమించి ఇంకేం లేదు. చాలా ఇయర్స్ గడిచిపోయినాయి, అంటే పోరాటం అవుతుంది అంటారా? అసలు అడిగే వేయకుండా మనం ఎందుకు డిసప్పాయింట్ అవ్వడం? యూత్ ని ఏ విషయాల్లో వారిని ఆకర్షించాలని, లేకపోతే వారికి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి, లేకపోతే ఈ విషయాల మీద ఫోకస్ చేయండి అని ఒకవేళ వస్తే వాళ్ళకి ఏం చెప్తారు? నార్మల్ వాళ్ళకి యూత్ ని పాడు చేస్తుంది పొలిటికల్ పార్టీస్, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు.
ఇప్పుడు మనం గంజాయి తీసుకుంటే మోస్ట్ అట్రాక్ట్ అయ్యేది యూత్. దాంట్లో అసలు డౌట్ లేదు, మందు విపరీతం. సో ఇవన్నీ కూడా దాని ఇంపాక్ట్ దేంట్లో వస్తుందంటే యూత్ మీదే వస్తుంది. సో దానివల్ల దానికి ఫోకస్డ్ గా మన లీడర్స్ గా ఎదగాలి అంటే యూత్ ముందుకు రావాలి, ఆ బానిసత్వాన్ని పోగొట్టాలి. ఒరే వాడు వస్తేనే పని అవుతుందిరా, మెయిన్ స్టేషన్ లో ఎమ్మెల్యేలు హోల్డ్ చేస్తున్నారు. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. కుర్రవాళ్ళందరూ వాళ్ళ కింద ఒక బానిసల్లాగా. మీ ఒపీనియన్ లో స్టేషన్స్ అన్ని వాళ్ళ అండర్లో ఉన్నాయంట? ఆబ్వియస్లీ ఉన్నారండి. పోలీసులు ఎవరు న్యాయం చేస్తున్నారు? వాళ్ళు వ్యక్తిని వాళ్ళు బ్యాలెన్స్ ఎవరు చేస్తున్నారు? వాళ్ళు చేయవలసింది కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. ఏం చేయట్లేదు. ఏదైనా సరే అంటే ఇప్పుడు వాళ్ళు నెగ్గిన వెంటనే వాళ్ళకి నచ్చిన వాళ్ళని, వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళని ఎస్పీ గారి దగ్గర నుంచి కానిస్టేబుల్ వరకు మార్చుకుంటూ వస్తారు. ఇంకా మన బయట కామన్ పీపుల్ ఎవరు వింటారు? ఫోకస్ అంతా అమలాపురం మీద ఎందుకు అంటారు? అంటే అమలాపురం నా నియోజకవర్గం కాబట్టి ఆబ్వియస్లీ నా మీదే ఉంటది. పెరిగిందంతా అమలాపురం? లేదు, పుట్టి పెరిగింది అంతా వైజాగ్ అప్ టు ఇంటర్మీడియట్. మమ్మీ డాడీ వాళ్ళందరూ కూడా ఇక్కడ వాళ్ళే. అమలాపురం దగ్గర పల్లంకూరు ఒకరు, బొజ్జావరపేట ఒకరు. సో ఇక్కడ నుంచి అమ్మమ్మ వాళ్ళందరూ అమలాపురంలో ఉన్న వాళ్ళు చిన్నప్పటి నుంచి అక్కడ హాలిడేస్ అయితే ఇవి. తర్వాత ఇంటర్ తర్వాత ఇంకెక్కడికి వచ్చేసాం కైట్లో. ఇంక ఇలా చేసుకుంటాం. అమలాపురంలో జరిగిన ఇన్సిడెంట్ ఏమన్నా, ఒక హృదయాన్ని కదిలించే ఇన్సిడెంట్ ఏమన్నా మాతో షేర్ చేయగలరా? అసలు అమలాపురం అంత మంచి ఊరు ఇంకోటి లేదు అసలు. వాళ్ళు అసలు ఎలా మోసం చేయాలనిపిస్తుందో ఈ ఆంబోతన కొడుకులు నాకు అర్థం కావట్లేదు. వాళ్ళకి వచ్చే స్కీములన్నీ కూడా వీల్ పాకెట్లలో వేసుకుంటున్నారు. రోడ్లు ఏం చేస్తున్నారని చెప్తున్నారు, ఏదో చిన్న చిన్న తార్ రోడ్డు ప్యాచ్ వర్క్ చేస్తున్నారు. ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళి ప్యాకెట్లు. ఇవన్నీ కూడా చాలా దారుణం. కదిలించే సందర్భం అంటే ఇటీవల కాలంలో ఐపోలవరంలో కొన్ని సంఘటనలు అంటే రెగ్యులర్ గా జరుగుతూ ఉంటాయో మనకు తెలియదు, కానీ ఇంకో మా టీం ఈ వీడియోల మీద ఫోకస్ చేసి పెడితే అన్ని వీడియోల్లో కూడా అమలాపురం మీద ఎక్కువ స్పందించిన రెస్పాన్స్ ఎక్కువ ఉందండి. అంటే వాళ్ళని సరి చేయాలనా, లేకపోతే ఏంటంటే వాళ్ళు ట్రాక్ తప్పి వేరే చోట ఉండడం వల్ల వీళ్ళందరినీ సెటరేట్ చేయాలని మీ పోరాటం అంటారా? ప్రజలకి ఆప్షన్స్ దొరకట్లేదు, ఏదో టీడీపీ లేదా వైసీపీ. ఇప్పుడు థర్డ్ వన్ ఉంది కాబట్టి అంత స్ట్రాంగ్ గా నుంచున్నాడు. 14 years నుంచున్నాడు అంటే నిజంగా అది అప్రిషియేట్ చేయాల్సిందే నేను. సో ఆప్షన్ ఏం లేదు, ముగ్గురులో ఎవరికి ఒకరికి వేయాలి. ఒక 1 year వీళ్ళకి వేస్తారు, ఇంకో నెక్స్ట్ వాళ్ళు దానికి వేస్తారు. ఆ బ్యాలెన్స్ గురించి నేను ఆలోచిస్తున్నాను. ప్రజలు కన్ఫ్యూజ్ అవ్వకుండానే చెప్తున్నాను. న్యాయంగా మీది ఏం కావాలో అది అడగండి అని చెప్తున్నాను. పాలిటిక్స్ మీద మీకున్న అవగాహన కానీ లేకపోతే మీకున్న ఇంట్రెస్ట్ ఎంత వరకు ఉందంటే పర్సంటేజ్ టాలీ చేద్దాం, ఒక 50 లేకపోతే 90, 80 అట్లా? పాలిటిక్స్ మీద నాకున్న ఇంట్రెస్ట్ 100%. అదే నా చిన్న పిల్లల్ని కూడా వదిలేసి రోడ్ల మీద తిరుగుతున్నానండి. మీరు నమ్మరు, మేము లాంగ్ జర్నీస్ వెళ్ళినప్పుడు కారేడు ఆ ఏరియాస్కి వెళ్ళినప్పుడు నీరసం వస్తే జస్ట్ సిలైన్ ఎక్కించుకుని మళ్ళీ అదే కార్ ఎక్కి వెళ్ళిన రోజులు చాలా ఉన్నాయి. జస్ట్ ఒక 1/2 hour సిలైన్ ఎక్కించుకుని వెళ్ళిపోవడం, మళ్ళీ రావడం, మళ్ళీ ఇంజెక్షన్స్, న్యూరోబిన్ ఇంజెక్షన్స్ ఇవి వేసుకోవడం, చాలా ఇన్సిడెంట్స్ ఇలాంటివి జరిగి ఇవన్నీ కూడా ఇంకా స్ట్రెంగ్ అయిపోతున్నాను అంతే. వీక్నెస్ ఉన్నా జస్ట్ ఒక 1/2 hour అట్లా రిలాక్సేషన్. ఏ హాస్పిటల్ కనబడితే దారిలో హాస్పిటల్ ఆగడం, ఇన్జెక్షన్ ఇన్సులిన్స్ ఏవో పెట్టించుకోవడం, సిలైన్. ఐఎమ్ డయాబెటిక్, ఎవ్రీబడి నోస్ దట్. సో ఖచ్చితంగా మెడికేషన్ అనేది ఉండాలి. అదే ఇన్సులిన్ సిలైన్ తో ఎక్కించి ఒక 1/2 hour 1 hour రెస్ట్ తీసుకుని మళ్ళీ వెంటనే బయలుదేరడం. జర్నీస్ చేస్తూ మెడికేషన్ మెయింటైన్ చేస్తూ వెళ్తున్నారంటే నిజంగా మేము హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మేము ఆ టీం అందరం అంటే జనాలకి ఈ విషయం తెలియట్లేదండి. అంటే బజ్జా ఈశ్వరి గారు ఏదో వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తే డబ్బులు వచ్చి పడతాయి. ఎవడిస్తాడండి డబ్బు? నాకు అర్థం కావట్లేదు. అదే గిగ్గరు అని ఎవడిచ్చేస్తాడు? నేను ఎక్కడన్నా, మాకు చెరువులు ఉన్నాయి. మా ఫాదర్ డిప్యూటీ మేనేజర్ గా రిటైర్ అయ్యారు స్టీల్ ప్లాంట్ లో. మమ్మీ ఐరన్ బిజినెస్ చేసేవారు. నాకేం లోటు ఉంది అడుక్కు తినడానికి? అసలు ఎవడిచ్చేస్తాడండి? కారు కూడా ఇది ఇచ్చేసారు అని చెప్తున్నారు. ఎందుకు పంపిస్తారండి? పార్టీలో నేను ఏమన్నా పని చేశానా? ఆ ఎమ్మెల్యేలకే ఎవరు కారు, నాకెందుకు ఇస్తారు? అంటే ఇప్పుడున్న పార్టీని తిడుతూ మాట్లాడుతున్నారేమో, ఇచ్చుంటారేమో మనుషులేక. అవన్నీ
ఫేక్ అండి. సర్లే ఎంజాయ్ చేస్తారు కదా వదిలేసాను అంతే. ఎందుకు ఇస్తారు? వాళ్ళకి ఏం అవసరం ఇవ్వడానికి? ప్రతి ఒక్కరికి వాళ్ళకి అంతే ఇవ్వాలి అనుకుంటే వై ఐశ్వర్య ఆ క్యాస్ట్ లోనే వాళ్ళని ట్యూన్ చేసుకుని పెట్టుకోవచ్చు కదా. ఎక్కడో ఉన్న నాకెందుకు ఇవ్వాలి? ఫైనాన్షియల్ గా స్టేబుల్ మీరైతే, అంటే మేము వాళ్ళు ఇస్తే ఇది చేయాలి, ఇది ఇస్తే ఇది చేయాలని కాన్సెప్ట్ లో లేరు అయితే. ఇండిపెండెంట్ గా ఎవరిస్తారండి? మా పార్టీకి వస్తే నేను చేస్తానంటారు కానీ నువ్వు ఇండిపెండెంట్ కూడా నీకు డబ్బులు ఇస్తానని ఎవడంటాడు? మీ పోరాటం ఓన్లీ వీడియోస్ మీద, మనుషుల మీద కూడా ఉందండి. మనుషుల మీద చేసే వీడియోసే సోషల్ మీడియా. వజ్రేశ్వరి గారు ఓన్లీ వీడియోస్ లోనే కనబడతారు, బయట ఏం కనబడతారు, ఫిజికల్ గా కనబడరు. వజ్రేశ్వరి గారు అంటే జస్ట్ క్యాజువల్ గా కెమెరా పెట్టుకుని ఒక మైక్ పెట్టుకుని మాట్లాడతారు, ఏదో వీడియో తీసుకొచ్చి దాని గురించి. మీరు నా సోషల్ మీడియా డొమైన్స్ అన్ని మీ దగ్గర ఉన్నాయి కదా, ఏదైనా ఒక టాపిక్ చూస్ చేసుకున్నానంటే ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో వెళ్తాను. వెళ్ళిన తర్వాత ఈ రెండు క్లబ్ చేసి మాత్రమే పెడతా. అది కూడా జనాలకి ఎందుకు రివీల్ చేయట్లేదు అంటే, నేను అక్కడ వెళ్ళి సర్వే చేశాను, వాళ్ళతో ఇలా మాట్లాడంటే అవతల వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడతారన్న ఆలోచన. ఆబ్వియస్లీ అవతల వాళ్ళు ఇబ్బంది పెడతారు. నెక్స్ట్ పవర్ మన దగ్గర లేదు, అధికారులు మనకి సపోర్ట్ చేయరు. సో గ్రీవియన్స్ లో పెట్టినా ఎవరు పట్టించుకోరు. సో ప్రజలకి మనం ఎలాంటి మెరుగైన మనం కనిపించాలి, వాళ్ళకి ఒక అవేర్నెస్ తేవాలి, ఖచ్చితంగా వాళ్ళ స్టాండ్ వాళ్ళు తీసుకోవాలి, వాళ్ళకి ఏం కావాలన్నా వాళ్ళే పోరాడాలి అన్న కాన్సెప్ట్ మీద వెళ్తున్నాం. కాబట్టి ప్రతి మనిషికి నిరుత్సాహపడే సందర్భాలు ఉంటాయండి. అలాంటి సందర్భాల్లో మీకు వచ్చే ఆ ధైర్యం కానీ బలం కానీ ఎవరిస్తారంటారు? అంటే ఎగ్జాంపుల్గా షోల్డర్ తట్టి నేను ఉన్నాను రా అని అంటారు. అంటే లో టైంలో షోల్డర్ తట్టి నేను మీకు ఉన్నాను అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎవరి పేరు మెన్షన్ చేస్తూ చెప్తారు. అంటే దాని గురించి ఏదన్నా ఒక కంప్లీట్గా ఏదన్నా వినాలని చాలా మందికి ఆశ ఉంటాయి. అంటే సాధారణంగా మెన్ అండ్ ఉమెన్ ఏదో ఒక సందర్భంలో, ఇప్పుడు ఇటీవల కాలంలో చిన్నపిల్లలు కూడా లోన్లీ ఫీల్ అవుతున్నారు. సో అది పక్కన పెడితే బజ్జా ఐశ్వర్య గారు లోన్లీగా ఉన్నప్పుడు లేదా ఒక లో ఫీలింగ్ లో ఉన్నప్పుడు భుజం తట్టి ధైర్యం ఇచ్చే పర్సన్స్ ఎవరైనా ఉన్నారా? సో ఎక్కువగా ప్రేయర్ చేసుకుంటా, లోగా ఉన్నప్పుడే ప్రేయర్ చేసుకుంటా, బైబిల్ చదువుతా, లేకపోతే నియర్ బై ఏదన్నా చర్చ్కి వెళ్తాను లేదా టెంపుల్కి వెళ్తాను. సో ఇంకా బాగా వామ్ అంటే నా కూతుర్ని హగ్ చేసుకుంటా. షీ ఈస్ ద ఓన్లీ గర్ల్ ఇన్ మై లైఫ్. ఎప్పుడు నేను లో అయినా సరే ఫస్ట్ ప్రిఫరెన్స్ నా కూతురికే ఇస్తాను. సో రోజు అదే ఫీల్ అవుతా ఉంటాం. బట్ ఇంకా ఎమోషన్స్ అన్ని కూడా ఇంకా మనం ఇంటి వరకే పరిమితం చేసుకోవాలి. ఎందుకంటే ఇలాంటివి సాధారణంగా అమ్మాయిలకి మదర్ అంటే చాలా ఎఫెక్షన్ ఉంటుంది. తల్లి అదేంటిది అబ్బాయిలు మదర్స్ చూడరు, ఓన్లీ లేడీస్కి అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది. అలాంటి అటాచ్మెంట్కి బాగా కనెక్షన్ ఏంటి అంటే మేము మీ కూతురే వచ్చి చెప్తుంది అంటారా? అంటే లోన్లీగా ఫీల్ అవుతున్న టైంలో ఏమైనా వచ్చి మీతో మాట్లాడి? మన ఇంట్లో జరిగిన ఇన్సిడెంట్స్ ఎన్నో జరుగుతాయి సమాజంలో. సో ఒకసారి గేట్ బయటికి వెళ్ళాక ఇంకా ప్రజల సమస్యలే ఇంకా నాది. బట్ పర్సనల్ లైఫ్ డెఫినెట్ గా మిస్ అవుతాను. నా కూతుర్ని అయితే బాగా మిస్ అవుతాను ఆల్ ద టైమ్. బాబు కన్నా కూతురు బాగా ఎమోషన్ ఎక్కువ ఉంటుంది. చాలా ఉమెన్స్ అందరికీ కూడా ఆడవాళ్ళ మీద ఎక్కువ. ఆ మమ్మీ ఇలా చేయొద్దు అలా చేయొద్దు ఏమన్నా రెస్ట్రిక్షన్ పెడతారా? లేదు, బట్ ఎప్పుడు నాతోటే ఉండంటది అంతే. ఎక్కడికి వెళ్ళినా సరే వచ్చేస్తాను అని అంటారు. సో ఇంకా చిన్న పిల్లలు కదా, కొంచెం పెద్ద మ్యారేజ్ అయ్యి లేదా జాబ్స్ చేసుకుని వెళ్ళిపోతే ఈ ఎమోషన్ ఉండదు. బట్ డెఫినెట్లీ మిస్ అవుతున్నాను. ఈ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత చాలా అప్ అండ్ డౌన్స్ చూస్తూ ఉంటారు. సో కొన్ని సందర్భాలు ఇలా జరిగింది ఏంటి నా లైఫ్లో, లేకపోతే ఇది జరగకుండా ఉంటే బాగుంటుంది అనే సందర్భాలు గురించి మాట్లాడుకోవాలంటే ఏమైనా సందర్భాలు ఉన్నాయండి? అంటే ఏదన్నా ఒక పర్టికులర్ రీజన్స్ ఉంటాయి కదా, ఇది జరగకూడదు కానీ జరిగింది అని అంటూ ఉంటారు చాలా మంది. అలాంటి సందర్భాలు ఏదన్నా అంటే పర్టికులర్ గా వన్ అని చెప్పలేం, చాలా మల్టిపుల్ ఇన్సిడెంట్స్ జరిగాయి. యాక్సిడెంట్స్, ఒకసారి సెకండ్ షో సినిమా చూసి వస్తున్నప్పుడు యాక్సిడెంట్ జరిగింది. అప్పుడు చాలా చిన్నదాన్ని, ఎవరు పట్టించుకోలేదు, అలా వదిలేసి వెళ్ళిపోతున్నారు. మనం అప్పటికంత నాలెడ్జ్ ఉండదు, ఏం చేయాలో తెలియదు. ఆ టైంలో మేబీ అబ్బాయి చనిపోయి ఉంటాడు, నాకు తెలియదు. తర్వాత నాకు యాక్సిడెంట్స్ అయినప్పుడు కూడా ఎవరు నన్ను వచ్చి అసలు కనీసం లేపడానికి కూడా వాళ్ళు, అంటే భయమో లేకపోతే మనకెందుకులే అని అదే మాకు తెలియదు. ఆ అవేర్నెస్ అనేది నిజంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. అది నాకు చాలా చాలా హార్ట్ టచింగ్ ఇన్సిడెంట్స్. ఫిజికల్ అబ్యూజ్, నేను ఉమెన్ అయ్యుండి నేను కూడా చాలా అసాల్ట్ నేను ఫేస్ చేశా.
నేనే కాదు, ప్రతి అమ్మాయి ఫేస్ చేస్తుంది ఏదో వన్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ చేయలేదు అంటే అబద్ధాలు ఆడినాను. సో ఇవన్నీ ఇన్సిడెంట్స్ అన్ని కూడా పేరెంట్స్ వాళ్ళని సఫర్ చేస్తారు. ఆర్ఫనేజ్లు, నా ఫ్రెండ్స్ తెలిసిన చాలా మంది ఆర్ఫనేజ్ లో చాలా మంది పేరెంట్స్. సో ఇవన్నీ ఇన్సిడెంట్స్ సంథింగ్ బిగ్ చేయాలి మనం. ఎందుకు ఏముంది, నేను ఒక చిన్న ఉద్యోగం చేసుకోవడమో లేకపోతే బిజినెస్ చేసుకోవడమో చేసుకున్న పిల్లల్ని చూసుకుంటే సరిపోతుంది నాకు. ఇంత బర్డెన్, ఈ లైఫ్ ఇంత హార్డ్ గా చేసుకోవాల్సిన అవసరం లేదు. చిన్నప్పుడు ఏదన్నా చిన్న మాట అంటే ఏడ్చే నేను ఇప్పుడు అసలు ఏడుపు అంటే ఏంటో కూడా మర్చిపోయాను. అంటే అంత రాయా తేరిపోయాను అనమాట. సో దీస్ ఆల్ ఇప్పుడు ఫస్ట్ చేసిన దానికి ఎవరైనా నన్ను తిట్టుంటే 2019 ఆ టైంలో ఖచ్చితంగా కూర్చొని ఏడిస్తేదాన్ని. ఖచ్చితంగా కూర్చుని ఏడుపా, వాళ్ళు అలా రీల్ చూడడం, ఏడుపు బొరబొర అని కార్చేయడమే. ఇంకా ఎప్పుడు మేము ఏడుస్తూనే ఉంటాం కదా. సో ఇంక ఇప్పుడు అనుకోండి అలాంటివి చూస్తే నవ్వుకుంటాను. ఆహా వీడు ఎలా చేశాడా, బాగా చెప్పాడు కామెంట్స్ అని. ఇంకా ఆ స్టేజ్ కి వచ్చేసా. ఇంకా అంటే బూతులు తిట్టిన సందర్భాలు కూడా ఉంటాయి కదండి, దాన్ని రియాక్ట్ అవ్వకూడదని నా మీద చూస్తూ ఉంటాం. డెఫినెట్ గా నేను ప్రతిదీ చూస్తాను. అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. మనకు ఒక ఫోకస్ గోల్ పెట్టుకున్నాం. సో ఆబ్వియస్లీ దానికోసం మనం పనిచేస్తున్నప్పుడు ఇలాంటివి ఎన్నో వస్తాయి. ఎప్పుడైతే మనం చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మాట కూడా విన్నామో అదే నీకు డౌన్ ఫాల్ స్టార్ట్ అయినట్టు. సో మీరు ఎదుగుతున్నప్పుడు ఎవ్వరి మాట వినొద్దు. నేను మా హస్బెండ్ మాట కూడా విను. నాకు ఇప్పుడు వెళ్ళాలి అనిపిస్తే నేను వెళ్తా. అది నా మూడ్ బట్టే ఉంటది తప్ప అసలు ఇంకెవరి మీద డిపెండ్ అవ్వను నేను. వెళ్ళు అని అంటారా, లేకపోతే చిన్నప్పుడు మాది లవ్ మ్యారేజ్, ఎవ్రీబడి నోస్. చిన్నప్పటి నుంచి నన్ను చూస్తున్నాడు, ఇంకెందుకు ఆపుతాడు. ఏదో సంథింగ్ బిగ్ చేస్తున్నానని తెలుసు. ఏదో వెనకాలైతే మీ హస్బెండ్ గారు ఉన్నారనే ధైర్యం. ఆబ్వియస్లీ ఫ్యామిలీ, మా హస్బెండ్, నా పిల్లలు. విజయేశ్వరి గారు వెనకాల ఎవరున్నారా అని అంటే ఆబ్వియస్లీ ఫ్యామిలీ ఉంటది. మా హస్బెండ్ ఉంటాడు, మదర్ ఉంటారు, ఫాదర్ ఉంటారు, తమ్ముడు ఉన్నాడు, మా అత్తగారు, ఎవ్రీబడి. అందుకే ఇంత హ్యాపీగా, ఇంత సఫరింగ్ లో కూడా ఇంత హ్యాపీగా అందుకే ఉన్నా. రీసెంట్ గా గర్ల్స్ డ్రెస్సెస్ మీద చాలా వీడియోస్ వస్తూ ఉన్నాయి. దాన్ని స్పందిస్తున్నప్పుడు మీ వరకు వచ్చే ఉంటాయి వీడియోస్ తెలిసినంత వరకు. అంటే రీసెంట్ గా నాకు తెలిసి అది 8 months ఎగో అనుకుంటా, 8 months 9 months ఎగో అనుకుంటా, ఒక పర్సన్ ని, ఆ లేడీని కట్టి ఒక పర్సన్ కొడుతున్నాడు. కొడుతున్నప్పుడు ఒకడేమో వీడియో తీస్తున్నాడు, ఇంకోడేమో వాళ్ళ మదర్ లైక్ సంథింగ్ ఎవరో తెలియదు, మొత్తానికి ఆవిడ ఎదురుగుండా నుంచుని ఆపడానికి కూడా ప్రయత్నం చేయట్లేదు. అలాంటి సిచ్యువేషన్స్ అంటే మీరు చూస్తారా? అంటే మీరు చూసినవి ఉన్నాయా? అంటే విజువల్స్ లో కాకుండా డైరెక్ట్ గా ఎవ్రీ టైమ్ ఆ టైంలో మీరు ఎలా స్పందించి దాని మీద పోరాడడానికి ప్రయత్నం చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ లిక్కర్ వల్ల జరుగుతుంది. నార్మల్ పర్సన్, అబ్బాయిలు ఎందుకండి, వాళ్ళే కదా బెస్ట్ లవర్స్. సో వాళ్ళ మైండ్ ని డివైడ్ చేస్తుంది అబ్బాయిలే కదా. ఇప్పుడు కూడా జస్ట్ ఒక 2% అబ్బాయిలు నన్ను అపోజ్ చేస్తుంటే 98% నాకు సపోర్ట్ చేస్తున్నారు కదా. సో తాగడం, ఈ ఇల్లీగల్ అఫైర్స్ ఈ మధ్యన ఎక్కువైపోయి, సో ఇలా వాళ్ళు మైండ్ కొంచెం డిస్టర్బెన్స్ చేసుకుని కొట్టడాలు. సో రాత్రి చూస్తే అందరూ అరుపులే. రాత్రి అయ్యేసరికి ఆడవాళ్ళు తాగేసి వచ్చి కొడుతున్నాడమ్మా, రండమ్మా, తాగేసి వచ్చి సిలిండర్ అంటే ఇచ్చేస్తున్నాడు, పిల్లల్ని కొట్టేస్తున్నారు. సో ఇన్సిడెంట్స్ అన్ని చూస్తుంటే నిజంగా ఈవెన్ పోలీసులు కూడా ఏం చేయలేని పరిస్థితి. కౌన్సిలింగ్ ఎన్నిసార్లు ఇస్తారు వాళ్ళు కూడా, పాపం 1-2 సార్లు అయితే ఇస్తారు. ఇంకా వీళ్ళు రోజు అదే పని అంటే ఇంకేం చేస్తారు? జైలుకి వెళ్తే ఇప్పుడు అన్ని జైలు ఫ్యాషన్ అయిపోతుంది. వెళ్తాం, ఒక 14 రోజులు ఉంటాం, వచ్చేస్తాం. ఇంకేం భయం ఉంటది? భయం లేకుండా అంతే జనాలు భయపడతారు. ఇంకా అలా అయిపోయింది. ఇంకా లిక్కర్ గురించి మనం మాట్లాడుకుంటే, గత ప్రభుత్వంలో కంప్లీట్ లిక్కర్ షాప్స్ అన్ని కూడా గవర్నమెంట్ అండర్ లో ఉన్నాయి. సో గవర్నమెంట్ మారిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు సో టెండర్లు వేయమని చెప్పేస్తే, ఇప్పుడు ఎట్లా అయిందంటే, ఒకప్పుడు మేము ఆలోచన చేస్తే వీధికి ఒక టెంపుల్ ఉండేది, వీధికి ఒక సంథింగ్ ఏదో ఉండేది. కానీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, ఆంధ్రప్రదేశ్ ఎలా అయిపోయిందంటే వీధికి ఒక లిక్కర్ షాప్ ఉంది. సో దానివల్ల ఎక్కువ ఇవి జరుగుతున్నాయి అంటారా? దానికి సంబంధించిన లిక్కర్స్ ఈజీగా దొరుకుతుంది కాబట్టి జరుగుతున్నాయి.
దానికి ఇంకా నో డౌట్ అంటారు మీరైతే. నో డౌట్. లిక్కర్ కన్నా ముందు గంజా ఎక్కువైపోయింది ఆంధ్రప్రదేశ్ లో. ఆంధ్రప్రదేశ్ లో. అరికట్టాం అన్నారు కానీ ఎక్కడ అరికట్టారో నాకు తెలియట్లేదు. మొన్న మధ్యన ఓ ప్రభుత్వం వచ్చిన కొత్తలో తెగ ఎక్కడ పడితే అక్కడ 2 kgs. ఇప్పుడు ఎక్కడ అందరూ నైట్ టైం అసలు ఇది వరకు ఎన్జిఓస్ గా నేను బయటకు వచ్చినప్పుడు మాకు ఫ్రీడమ్ అంటే భయం ఉండేది కాదు. అదే ఇప్పుడు అట్లీస్ట్ 8 తర్వాత రావాలన్నా కూడా భయం వేస్తుంది. ఎవరో ఒకరు సెక్యూరిటీని పెట్టుకోవాల్సి వస్తుంది. సో ఇది చాలా టఫెస్ట్ హార్డెస్ట్ ఒక లోయలోకి వెళ్ళిపోయాం అందరం కూడా. అంటే ఇంత ముందు ఇట్లా ఇంత దారుణంగా ఉండేది కాదండి. ఇంత దారుణంగా ఉండేది అసలు ఎంత దారుణంగా ఉండేది కాదు. ఇప్పుడు ప్రభుత్వం దాని మీద ఫోకస్ చేయాలి అని అందరూ అనుకోవాలి ఖచ్చితంగా. దాని మీద మీరు ఏమైనా పోరాడడానికి ఇష్టపడుతున్నారంటే గంజాయిని అంతరించాలి కంప్లీట్? ఆబ్వియస్లీ పోరాడతామండి. ఆబ్వియస్లీ యువత పాడైపోతుంటే ఎవరికి ఇష్టం ఉంటుంది? ఈశ్వర్ గారు కంప్లీట్ గా ఉమెన్ సైడ్ ఉండి అంటే యాజ్ ఎన్జిఓగా బాయ్ కూడా పొగడాను కదా. లవర్ బాయ్స్ అన్నాను. మా పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ చూడండి ఆయన పోస్టులు ఫస్ట్ లైక్ కొట్టేది నేనే కదా. మరి మీకు పాపప్ మెసేజ్ వచ్చేస్తాను అనుకుంటా ఆయన అప్లోడ్ చేసి. మొత్తం ఏదొచ్చినా ఫస్ట్ లైక్ నేనే కొడతా చూడండి కావాలండి. లేదు ఇష్టమే. ఆయన అసెంబ్లీలో ఫస్ట్ స్పీచ్ నేను పోస్ట్ చేసి కంగ్రాచులేషన్స్ చెప్పా. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని కూడా నేను పెట్టా. కానీ మీ సోషల్ మీడియా అంతా పవన్ కళ్యాణ్ గారిని తిడుతూనే ఉన్నాయంటే తర్వాత వచ్చి ఏం చేశారు? పవన్ కళ్యాణ్ గారిని తిడుతూ చంద్రబాబు గారిని మెచ్చుకుంటున్నారా? నో డౌట్ చంద్రబాబు నాయుడు గారు ఇస్ అ స్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్. మేము చూసిన సర్వే ప్రకారం చంద్రబాబు గారు నాయుడు గారి మీద ఏ రిమార్క్ లేకుండా మీరు మాట్లాడుతూ వచ్చారు. సో అతని కంప్లీట్ సపోర్ట్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారిని ఫోకస్ చేస్తున్నారంటే దాన్ని ఎలా తీసుకోవాలి మనుషులందరూ? ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లో ఇండియాలోనే డిప్యూటీ సీఎం కి ఏరోప్లేన్ లేవు సార్. మీకు అది తెలియదు అనుకుంటున్నాను. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి లేదు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి ఉంది. అసలు సీఎం ఎట్లా అయితే వస్తున్నారో అలాగే వస్తున్నారు. ఆయనకి మించి పిఎం రేంజ్ లో ఆంధ్రప్రదేశ్ లో అడావిడి చేస్తున్నాడు ఆయన. అంటే పనులు చేయండి అంటే 0 చూపిస్తున్నారు కానీ ఈ బిల్డప్లు మాత్రం బాగా చేస్తారు. సీఎం గా పవన్ కళ్యాణ్ గారు మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? డిప్యూటీ సీఎం గానా? నేను యాక్సెప్ట్ చేసేది ఏంటి? ఆయన మామూలుగా లీడర్ గానే ఒక పొలిటీషియన్ గానే యాక్సెప్ట్ చేయను. ఎందుకంటారంటే సాధారణంగా సినిమాలు తీసుకునే వ్యక్తి వచ్చేసి అధికారంలో కూర్చున్నాడంటే మీకు అంతగా. మేము ఒకటండి 14 years తను సమాజంలో ఆయన ఫైట్ చేశాడు. ఆబ్వియస్లీ తనకి సిచ్యువేషన్స్ ప్రతి విషయం తనకి తెలుసు. బట్ ఏం చేశాడు వచ్చాక? ఆయన ఫ్యాషన్ కే సరిపోతుంది. హీరోయిజం అంతా చూపించుకుంటున్నారు. సినిమాలు అధికారం ఎక్కినప్పటి నుంచి ఇది 3వ సినిమా తీస్తూనే ఉన్నారు. ఇంక ప్రజల కోసం ఏం చేస్తున్నారు ఆయన? దాని గురించి కూడా మీరు మాట్లాడాలి గట్టిగానే ఇస్తా. సాఫ్ట్ గా నేను ఎందుకు ఇవ్వాలి? 14 అంటే పదవిలోకి రాకముందు మీరు అన్నట్టు చాలా విషయాల మీద ఫోకస్ చేశారు. అంటే ఇది చేద్దాము ఇది చేద్దాము అంటే యూత్ ని ఇన్స్పైర్ చేస్తూ మాట్లాడుతూ. సో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కొంచెం లోలో ఉండి ఆయన పనులు ఆయన చేసుకుంటున్నాడు. ఏం సంబంధం లేకుండా లోలో ఉండాల్సిన అవసరం ఏముందండి? లోలో ఉంటే ఇంకా ఎవరికి సమాధానం చెప్పవసరం లేకుండా అంటే దాన్ని పొగర అహంకారం అంటారు. అది కూడా దింపేస్తాంలేండి. ఆయన వస్తే నన్ను హౌస్ అరెస్ట్ చేయడానికి బుద్ధిగా ఉందండి. రీసెంట్ గా ఒక చిన్న వీడియో క్లిప్ ఒకటి చూసాను నాది. అంటే పిఠాపురం వెళ్ళి అక్కడున్న సర్వే చేస్తూ రోడ్స్ ఎట్లా ఉన్నాయి, కాలాలు ఎలా ఉన్నాయి అలా ఉన్నాయని చెప్తా. అంటే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కాకినాడకి మొన్న సంబరాలు అనుకుంటా. ఆ క్లిప్ కూడా మా దగ్గర ఉంది. ఆ క్లిప్ కూడా ఉంటే అతను స్వయంగా మీరు వెళ్ళిన ప్లేస్కి వెళ్ళారేమో తెలియదు కానీ కొన్ని ప్లేసెస్ చూస్తూ అధికారులు పిలిచి ఇదేంటా ఎలా ఉంది, వెళ్ళిన ప్లేసెస్ కి వెళ్ళాడు ఆయన. కొత్తగా దేనికి వెళ్ళాడు. ఇదేంటా ఎలా ఉంది, దీన్ని శుభ్రం చేయించండి, మనుషులు ఎవరు పని చేయట్లేదా ఏదని చెప్తా అన్నారు. నేను అదే అంటున్నాను సార్. బేసికల్ గా లీడర్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచోళ్ళే. కింద ఉంటారు చూసారా వాళ్ళు పార్టీలు చెడగొట్టారు. మమ్మల్ని ఎవరు చూడరు అనే కాన్సెప్ట్ లో ఉంటారేమో మ్యాక్స్. అంతేనండి, అలానే ఉంటారు. ఇంకా వచ్చినప్పుడు రోడ్లు వేయడం, వచ్చినప్పుడు డ్రైనేజ్ చేయడం, వచ్చారు వెయ్యండ్రా తర్వాత చూసుకుందాం వేసేస్తారు సాంబాల్ అంతే. జస్ట్ ఒక 2-3 months కూడా ఉండవండి రోడ్స్. ఏదో ఆయన వచ్చినప్పుడు వేయడం తప్ప అసలు 2-3 months కూడా కష్టం. ఆంధ్రప్రదేశ్ లో మీరు సంచరిస్తున్న సమయంలో మీకు బాగా డిఫికల్ట్ గా ఉన్న అంటే నేను ఇది డిఫికల్ట్ గా ఫేస్ చేసాను అన్న సందర్భాలు ఏమన్నా? చాలా ఉన్నాయి. ఉమెన్ గా మేము కారేడు వెళ్ళినప్పుడు ఇక్కడ కనీసం
అంటే కింద ఫ్లోరింగ్ కారేడు. కారేడు రైతుల సమస్య కోసం స్టేట్ లెవెల్ వెళ్ళాము. అక్కడ కింద ఏం ఉండదు. నేను మా వాళ్ళకి కూడా ఎప్పుడు చెప్తూ ఉంటాను ఆ ఇన్సిడెంట్. సో నైట్ అయిపోయింది, ఇంకా మాకు బయటకు వెళ్ళడానికి వేలేదు. అది మళ్ళీ మార్నింగే వెళ్ళాలి. సో అంత దాంట్లో వాళ్ళకి ఫ్లోర్ లో ఉండదు, చిన్న గుడిసెలు వేసుకుంటారు, కిందనే పడుకుంటారు. ఒక ఆవిడ పాపం ఆఫర్ చేసింది, మా గుడిసెలో వచ్చి పడుకోమ్మా అంటే ఇంక మాకు వెరీ కాంట్. బట్ లోపలికి ఇలా అడుగు పెట్టగానే అన్ని రాయిలే. కొన్ని కొన్ని ఇంత రాయిలు ఉన్నాయి, ఒకటి ఇంత ఉన్నాయి. కింద ఏం వేసుకోవట్లేదు వాళ్ళు, జస్ట్ ఆవిడ చీర ఉంటే ఇలా చెంగు కప్పుకుని అలాగే పడుకుంటుంది. అది ఇన్సిడెంట్ చూసి మాత్రం నాకు చాలా, ఇప్పుడు మనమే ఉంది ఇంట్లో, ప్రతి ఒక్కరి ఇంట్లోని ఏసీలు ఉంటున్నాయి, బెడ్స్ మంచిగా, అట్లీస్ట్ ఎంత కష్టపడినా నైట్ ఇంటికి వచ్చేసరికి ప్రశాంతంగా ఉండాలి అనుకుంటున్నాను. బట్ అది మాత్రం బాగా, నేను పడుకోవడానికి చాలా ట్రై చేశాను, కానీ మనకి తెలియని ఇది కదా, అప్పుడు మాత్రం నాకు చాలా బాధ అనిపించిందండి. నేను అలానే ట్రై చేద్దాం పడుకుందాం అని చెప్పి రాయలతో పడుకున్న చెయ్యిలన్నీ నొక్కుకుపోయి, తల నొక్కుకుపోయి, ఆ ఎర్ర మట్టి. సో ఆ ఇన్సిడెంట్స్ మాత్రం నాకు చాలా, యాజ్ అ ఉమెన్ గా, వాళ్ళకి వాష్రూమ్స్ ఉండవు, ఇంకా ఇవి చాలా బాధ అనిపించింది. ఆ ఒక్క ఇన్సిడెంట్ మాత్రం నా లైఫ్ లో నేను మర్చిపోలేని. డిఫికల్ట్ గా అంటే నేను ఇది ఇలాంటివి నేను చూస్తాను లైఫ్ లో అనుకుని ఉంటారు బహుశా. ఇలాంటివి కూడా నేను అంటే వజ్జేశ్వరి గారు అన్ని ఫేస్ చేయాలి అని ఫిక్స్ అయ్యి తిరుగుతున్నారు. ఓకే, ప్రస్తుతం నార్మల్ గా సోషల్ మీడియాలో బాగా ఇప్పటికీ ఏదో స్టిల్ నౌ లైక్ కొంతమంది యాక్టర్స్ కానీ, లేకపోతే పదవులు ఉన్న వాళ్ళు కానీ, నార్మల్ పీపుల్స్ కూడా చాలా మంది రియాక్ట్ అవుతూ వస్తున్నారు. దేని మీద అంటే గర్ల్స్ వేసుకున్న డ్రెస్సెస్ మీద. దానికి శివాజీ గారు ఇచ్చిన కామెంట్ కి చాలా మంది రియాక్ట్ అవుతూ వస్తూ వచ్చారు. సో దాన్ని మనం ఎలా టోలరేట్ చేయొచ్చు అంటే, పర్టికులర్ ఉమెన్స్ కి ఇదే డిజైన్ చేశారు, ఇవే చేయాలి, లేదు వాళ్ళకి స్వాట్స్ ఉంది అనే కాన్సెప్ట్ మీద ఏమన్నా మాట్లాడాలంటే ఏం మాట్లాడుతుంటారు? నార్మల్ గా నేను అనసూయకే సపోర్ట్ చేశాను, బట్ గర్ల్స్ కూడా హద్దు అనేది ఉంటుంది. ఆబ్వియస్లీ నన్ను యాజ్ అ ఉమెన్ గా వేసుకునే దాంట్లో మా స్వేచ్ఛ మాకు ఉంటుంది, మా కంఫర్టబిలిటీ మేము చూసుకుంటాం. సో అలా అని చెప్పి అంత వల్గర్ గా నువ్వు చూపించుకోవాల్సిన అవసరం లేదు. దిస్ ప్రాపర్టీ నీది, నువ్వు దాన్ని ఎలా ఎగ్జిబిట్ చేసుకున్నావు అన్న దాని మీద నీ గౌరవం ఉంటుంది. అది మిస్ అయినప్పుడు నీకు ఎవరు గౌరవిస్తారు? అంటే శివాజీ గారు చెప్పిన ఇంటెన్షన్ వేరు, కానీ సామాన్లు అన్న దగ్గర నేను ఆబ్వియస్లీ వ్యతిరేకిస్తాను. చెప్పేదేదో నీట్ గా చెప్పుకుంటే సరిపోయేది, సామాన్లు కనిపించకుండా వేసుకోవడం. నువ్వెందుకు చూస్తున్నావు ఆ సామాన్లు? నిన్నెవడు చూడమన్నాడు? నెక్స్ట్ వీడియోలో కూడా వెంటనే ఆయన రియాక్ట్ అయ్యి పొరపాటు నేను మాట అన్నాను, పేక్ కోసేసి సారీ చెప్తే సరిపోయిద్దా? నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలండి. అంటే సాధారణంగా అంటే ప్రజలు నార్మల్ గా యంగ్ కానీ పెద్దవాళ్ళు కానీ చాలా మంది దాని గురించి మాట్లాడుతూ చెప్పారు ఏంటంటే, ఇట్లా షో చేయడం వల్ల ఎక్కువ హత్యాచారాలు జరుగుతాయి. ఏ షో చేయడం వల్ల? నార్మల్ గా ఉమెన్ షో వాళ్ళు వేసుకున్న వస్త్రధారణ బట్టి షో చేయడం వల్ల జరుగుతున్నాయి అన్న దాని గురించి మాట్లాడుతున్నప్పుడు దాన్ని మీరు ఎలా మాట్లాడతారంటే, ఇప్పుడు మా అమ్మమ్మే ఉందండి, మా అమ్మమ్మ బ్లౌజులు వేసుకునే వాళ్ళు కదా, మరి ఆ రోజుల్లో ఎవరు రేపులు చేస్తారు? ఈ రోజు నేను బ్లౌజులు వేసుకున్నాను, ఎన్ని చూస్తున్నాం మన రోజుకి? ఈవెన్ మెంటాలిటీస్ కూడా చేంజ్ అవుతున్నాయండి. ఒకవేళ బ్లౌజ్ వేసుకోపోయినా ఇలా కవర్ చేసుకునేవారు. ఇప్పుడు అది అలాంటివి లేవు, సెక్యూరిటీ ఏమీ లేదు. సో అదంటప్పుడు మన లిమిటేషన్స్ కూడా మనకు ఉండాలి. అంటే నువ్వు ఒక స్విమ్మింగ్ సూట్ వేసుకుని ఇప్పుడు రోడ్డు మీద వెళ్తే ఒక 25 years ప్లస్ అమ్మాయిని ఎట్లా చూస్తారు? స్విమ్ సూట్ నువ్వు వేసుకో, స్విమ్మింగ్ లో దిగు, నిన్ను ఎవడొద్దంటాడు? అంతే, నిన్ను వేసుకోవద్దు అని నేను చెప్పను. స్విమ్ చేసినప్పుడు నువ్వు స్విమ్ సూట్ లో వెళ్ళు, హ్యాపీగా ఎంజాయ్ చేయి స్విమ్మింగ్, అంతే, అంతవరకే దాని లిమిటేషన్స్. అంటే కంప్లీట్ గా దాని గురించి మాట్లాడంటే దేని మీద బేస్ అయ్యే ఉంటారు? అంటే శివాజీ గారు చెప్పిన దాని గురించి కరెక్ట్ అంటారా, లేకపోతే మన అనసూయ గారు చెప్పిన దాన్ని? అనసూయ గారి కాదు, చాలా మంది అందరూ మాట్లాడారు దానికి. ఇక్కడ పొలిటికల్ ఉన్న ఉమెన్స్ అవ్వచ్చు, లేదా మాట్లాడాలనే ఆలోచన ప్రతి ఒక్కరు మాట్లాడుతూ వచ్చారు దీని గురించి. మీకు ఒకటే అండి, ఇదివరకు రోజుల్లో ఉమెన్స్ కి, ఆడవారికి ఇంత స్వేచ్ఛ లేదు. సడన్ గా ఫ్రీడమ్ వచ్చేసింది, దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం రావట్లేదు. మూవీస్ చూసుకున్నా, పొలిటికల్స్ చూసుకున్నా, ఇప్పుడు ఈవెన్ ఫాదర్సే అంటున్నారు, నీకు ఏ ఫీల్డ్ ఇష్టమో యూ మూవ్ ఆన్, వీ హావ్ గివెన్ యూ ఇనఫ్ ఫ్రీడమ్.
ఇనఫ్ వింగ్స్ టు ఫ్లై. సో అలాంటప్పుడు వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోవడం అనేది మిస్ అవుతున్నారు, వాళ్ళ మిస్టేక్ కాదు. సో దాన్ని మనం అర్థమయ్యే రీతిలో మనం చెప్తే వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోవడం వస్తుంది. నువ్వు ఏదైనా వేసుకో, బ్లౌజ్ లేకుండా కూడా సారీ కట్టుకో, నీట్ గా కట్టుకుని వెళ్ళు, అంతే, అంతవరకే. అంటే ఇచ్చిన ఫ్రీడమ్ ని కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఇలా చేయడం వల్ల మిమ్మల్ని చూసిన వాళ్ళు కొంచెం కోల్పోతున్నారు ఫ్రీడమ్స్. సో అది ఒక్కటి మనం బ్యాలెన్స్ చేసుకుంటే అసలు మమ్మల్ని ఢీ కొట్టే వాళ్ళు ఎవరు ఉండరు. ఈ విషయాల్లో కంప్లీట్ గా ఒక దాని మీద, ఒక ప్లాట్ఫామ్ మీద అట్లా ఉంటారంటారు, అంతే అంతే. నార్మల్ గా శివాజీ గారికి కానీ లేకపోతే ఇటు అనసూయ గారు చెప్తున్నారు, వచ్చిన ఫ్రీడమ్, ఉన్న ఫ్రీడమ్ ఏదైతే ఉమెన్స్ ఫ్రీడమ్ ఇచ్చారో దాన్ని కరెక్ట్ గా దాన్ని ప్రాపర్ వేలో ఎవరు ఏది చెప్పరు, అవసరం లేదు, అంతే. అంతేనండి, కామన్ ఎవ్రీవేర్. ఇక్కడ ఉన్నాను కాబట్టి సారీ వేసుకున్నాను, ఫీల్ గా వెళ్తే నా కంఫర్టబుల్ వే నేను వేసుకుంటాను. జీన్స్ వేసుకుంటాను, చుడిదార్లు వేసుకుంటాను, అది నా ఇష్టం. నేను దేంట్లో కంఫర్టబుల్ అది వేసుకుంటా. మీ ఇష్టాలతో నాకేంటి పని? ఎవరిని మెప్పించేదిగా కాదు, మనకి మనం మెప్పించుకుంటే చాలు. నా కొడుక్కి లేని బాధ, నా హస్బెండ్ కి లేని బాధ, మా ఫాదర్ కి లేని బాధ అవతల వాళ్ళకి ఎందుకండి? డ్రెస్సుల గురించి కూడా కామెంట్లు చేస్తారు, జనాలు చూస్తూ ఉంటారు కదండి. అంటే నార్మల్ గా ఇప్పుడు ఎవరవి వేసుకున్నారు, ఈ క్లైమేట్ లో ఉన్నారు, ఈ క్లైమేట్ లో ఉన్నారు అనుకుంటూ ఉంటారు కదా. సో అలా అనుకోవడం తప్పేం లేదు కదా, నార్మల్ గా. తప్పులేదు. మీరు ఏదైనా కన్సర్న్ నాకు ఇవ్వండి, తప్పులేదు, నేను అది యాక్సెప్ట్ చేస్తా. నువ్వేంటే ఇలా వేసుకున్నావు, చేతులు నాకు ఉన్నాయి, రాడ్లు కూడా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి. మీరు అవతల వాళ్ళు మనల్ని ఎలా తీసుకున్నారు అన్న దాని మీదే మన అభిప్రాయాలు, సమాధానాలు బేస్ అయి ఉంటాయి. మీ గొంతుతో ప్రజలకి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, ఐదర్ యూత్ కానీ, ఉమెన్స్ కానీ, లేకపోతే జెంట్స్ కానీ, లేదా పెద్దవాళ్ళకి కానీ, ఆల్ క్యాడర్ ఏజెస్ వాళ్ళకి ఒక విషయం చెప్పాలి మీ గొంతుతో అంటే ఏం చెప్తారు ఒక పర్టికులర్ గా? ప్రతి ఒక్కరు ఇంట్లో చదువుకున్నట్టే రాజ్యాంగం చదవండి, మీ హక్కులు మీరు తెలుసుకోండి, బానిసత్వాన్ని వదలండి. దట్ ఈస్ ద ఓన్లీ అజెండా. మీకు మీరు ప్రపంచంలో మీకు మీరు నుంచోవడం కన్నా ఇంకెవరు మిమ్మల్ని నుంచోరు, ఎవరు మీకోసం నుంచోరు, మీకు మీరే నుంచోవాలి. ఆ ఒక్కటి మైండ్ లో పెట్టుకోండి. ప్రతి ఒక్కరు రాజ్యాంగం చదివితే అసలు ఇలాంటి బానిసత్వాలే ఉంటాయి. ఎగ్జాక్ట్లీ అండి. మీ బుర్ర ఏం చెప్తుంది అది ఒకటే వినండి, మీ హార్ట్ ఏం చెప్తుంది అది ఫాలో అవ్వండి, అంతే. మిగిలిన కనీసం మీ వైఫ్ చెప్పిన, హస్బెండ్ చెప్పిన, తల్లిదండ్రులు చెప్పిన, దే హావ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మీకున్న ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఉండదు. సో అదొకటి యూత్ కి నేను ఇస్తాను, బానిసత్వాన్ని వదలండి, ఉమెన్స్ కి స్వేచ్ఛ ఇవ్వండి. ఇంకా ఇంకా మేము ఇంకా ముందుకు వెళ్ళాలి. 33% రిజర్వేషన్ కావాలి. ఇప్పుడు జరుగుతున్న పాలిటిక్స్ మీద చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలంటే, ఈజ్ స్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్. పవన్ కళ్యాణ్ గారు హీరో, నారా లోకేష్ గారు వారసత్వం మీద వచ్చాడు, నెపోటిజం అంటే. బట్ నెపోటిజం లేకపోతే హూ ఇస్ హీ? ఈయన కొంచెం పెద్ద వ్యక్తి, పిఎం నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడాలంటే. సో బీజేపీకి నేను 100% సపోర్ట్ చేస్తాను. ఆ ఒక్క రిలీజియన్ కన్సర్న్ తీసేస్తే ఈ 15 years లో ఇండియా చాలా అభివృద్ధి జరిగింది. స్కీమ్స్ చాలా మటుకు ఆడవారికి స్కీమ్స్ బీజేపీ గవర్నమెంట్ ఇచ్చింది. సో రోడ్స్, ఎన్హెచ్లు చూస్తే చాలా ఫాస్ట్ వర్క్స్. సో దీన్ని బేస్ చేసుకుంటే నరేంద్ర మోడీ గారు ఇస్ ఎ గుడ్ పిఎం. అబౌట్ ఏపీ పాలిటిక్స్, వెస్ట్ పాలిటిక్స్ అసలు ఒపీనియన్ లేదు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ మీద. అందరూ కూడా ఏమంటారు దాన్ని, స్వార్థ రాజకీయాలు. ఎవరైనా అంతే. ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇస్ ఎ హ్యుమానిటీ పర్సన్, చాలా మంచి అతనండి. ఎవ్రీబడి ఫాల్ ఇన్ లవ్ విత్ హిమ్ చూసిన తర్వాత, ఆయనతో మాట్లాడిన తర్వాత. సో అందరూ ఏదేదో అనుకుంటారు, చాలా తను ఒక మోనార్క్ అదేదో అంటారు, బట్ వెళ్ళి కలిసాక మాత్రం ఎవ్రీబడి ఆ ఒపీనియన్ చేంజ్ చేసేస్తారు. గేమ్ చేంజర్ లాగా. గేమ్ స్టూడియోస్ లో లాస్ట్ క్వశ్చన్, భవిష్యత్తులో ఏపీ ఎలా చూడాలనుకున్నారు పాలిటిక్స్ విషయంలో? స్వర్ణాంధ్రప్రదేశ్ లా చూడాలనుకున్నాను. యూత్, ఎక్కువ మంది యూత్ రాజకీయాల్లోకి రావాలి. 33% ఉమెన్ రిజర్వేషన్ అనేది కంపల్సరీ బిల్ పాస్ అవ్వాలి. సో ఆబ్వియస్లీ రెండు జరిగితే మనం అనుకున్న స్వర్ణాంధ్రప్రదేశ్ ఫామ్ అయిపోద్ది. సో లెట్స్ సీ, హోప్ ఫర్ ద బెస్ట్. మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, నమస్తే.